హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ధన. ఇవాళ నేను ఈ వీడియోలో 2 గ్లాసుల బియ్యంతో చేసే వెజ్ బిర్యానీ 10 నిమిషాల్లో ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఈ వెజ్ బిర్యానీ మీకు టైం లేనప్పుడు, మీ పిల్లలకి లంచ్ బాక్స్ తొందరగా ప్యాక్ చేయాలి అనుకున్నప్పుడు, లేదంటే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చి త్వరగా వండి పెట్టాలి అనుకున్నప్పుడు మీకు ఇది టైం సేవ్ డిష్గా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలోకి కాంబినేషన్ కింద చికెన్ కర్రీ కానీ రైతా కూడా చాలా బాగుంటుంది. ఇది పర్ఫెక్ట్గా నా స్టైల్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ స్టైల్లో మీకు ఎట్లా వచ్చిందో ఒక కామెంట్ చేయండి. ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి 5 నిమిషాలు హీట్ చేసినవి, అందులోకి 1.5 కప్పు నేను ఇక్కడ మీల్ మేకర్ వేస్తున్నాను. మామూలుగా అయితే హాఫ్ కప్ సరిపోతుంది. నేను కూరకు కూడా కలిపి అని చెప్పేసి నానబెడుతున్నాను. వాటిని ముందు వేడి నీళ్ళలో వేసిన తర్వాత కొంచెం కలిదిప్పుకోవాలి. కిందివి పైకి, పైకి కిందికి. అప్పుడు కొంచెం ఉబ్బుతాయి. ఉబ్బిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని అవి నానిన తర్వాత నీళ్ళు లేకుండా చూసుకొని గట్టిగా పిండేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇక్కడ చూపించినట్లుగా. ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక మీడియం సైజు ఆలు, 4 నుంచి 6 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ టమాటా, ఒక క్యారెట్ కట్ చేసుకున్నాను ముక్కల కింద. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. 1 టేబుల్ స్పూన్ ఘీ కూడా వేసుకోవచ్చు. ఘీ అనేది పూర్తిగా మీ ఆప్షన్ అండి. నేను ఘీ వేసాను ఇందులో. ఘీ వేసిన తర్వాత అది కూడా ఆయిల్ కూడా ఘీ మొత్తం హీట్ అయిన తర్వాత ముందు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ సిమ్ చేసుకొనేసి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్న తర్వాత క్యారెట్ యాడ్ చేసుకోవాలి. క్యారెట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఆలు యాడ్ చేసుకోవాలి. ఆలు తర్వాత బీట్రూట్ యాడ్ చేసుకోవాలి. కలియబెట్టిన తర్వాత మళ్ళీ గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలోకి కన్వర్ట్ చేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఓవర్ నైట్ సోక్ చేసుకున్న బఠానీ గింజలు ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలియబెట్టిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. నేను ఇక్కడ మూత పెట్టిన క్లిప్ మిస్ అయిందండి, మీరు మూత పెట్టుకోండి. తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గుప్పెడు తీసుకున్నాను, అంటే లెక్కకి 2 టేబుల్ స్పూన్స్ కిందకి వస్తుంది. ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కలబెట్టిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎసురుకు నీళ్లు పోసుకోవాలండి. 1 గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర చొప్పున. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను, సో 3 గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నాను. నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలదిప్పుకోవాలండి. మొత్తం కింది నుంచి పై వరకు మొత్తం కలిసేలాగా, ఎక్కడ మసాలాలు ముక్కలు మొత్తం కలిసేటట్టుగా ఒకసారి మొత్తం నీట్గా కలదిప్పుకోవాలి. కలదిప్పిన తర్వాత పైన మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు హై మంట మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి కలదిప్పుకోవాలండి. 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత గ్యాస్ సిమ్ చేసుకొని మూత మీద ఏదైనా బరువు వస్తువు పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చిన్నది రోల్ పెట్టాను, మీ దగ్గర రోల్ లేకపోతే గిన ఏదైనా పెట్టుకోవచ్చు బరువు కోసం అని చెప్పేసి. ఒక 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి దించేయండి. అంతేనండి, వేడివేడి వెజిటేబుల్ బిర్యానీ రెడీ. ఇంకా ఈ బిర్యానీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేసుకోవటమే అండి. అంతే, వెరీ టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ రెడీ. మీకు నా వీడియో ఎట్లా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే గిన ఒక లైక్ చేయండి. మీలాగా వేరే వాళ్ళకి నా వీడియో వెళ్తుంది మీరు లైక్ చేయడం ద్వారా. అట్లే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్టయితే గిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.